బాయ్ నాన్న. రే రాజు, ఈ ఒక్కరోజు మాత్రం మీ స్కూల్ లోపలికి నేను రావచ్చారా? క్లాస్ రూమ్ లోపలికి రాను. మీ మ్యాథ్స్ టీచర్ని కలమని మీ అమ్మే చెప్పి పంపించింది. స్టాఫ్ రూమ్కి వెళ్ళి మిస్ని కలిసి అలాగే వెళ్ళిపోతాను. నాన్న, నువ్వు స్కూల్లోకి రావాలంటే పోలీస్ డ్రెస్ తీసుకునే రావాలి. ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ మా డాడీ పోలీస్ అని చెప్పాను. మళ్ళీ ఎప్పుడైనా పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చావా? నీ పోలీస్ డ్రెస్ ఇంట్లోనే ఉందిగా, అది వేసుకుని రావచ్చు కదా. అది తప్పురా. సస్పెన్షన్లో ఉన్నప్పుడు అసలు యూనిఫామే వేసుకోకూడదురా. అయితే నువ్వు స్కూల్లోకి రావద్దు. ఎప్పుడు యూనిఫామ్ వేసుకుంటావో అప్పుడు రా. రే రే రే, మీ అమ్మ మ్యాథ్స్ టీచర్ కలిసారా అని అడిగితే ఏం చెప్పను? మ్యాథ్స్ మిస్ వాళ్ళు లీవ్ అని చెప్పే. కొంచెం చూసి నడవచ్చు కదా. ఇప్పుడు పర్వాలేదండి. డాక్టర్ ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఇదిగో ఈ పిల్లేనండి ఇక్కడ నర్సు. నన్ను చక్కగా చూసుకుంటుంది. ఈయనే నా హస్బెండ్. వరంగల్లో డిఎస్పీగా చేస్తున్నారు. నేను సార్ని ఆల్రెడీ చూశాను మేడం. సార్, నా హస్బెండ్ కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నారు సార్. మీకు గుర్తుందా? మీరు మా పెళ్ళికి కూడా వచ్చారు సార్. ఓ అలాగా. సరే, మీ హస్బెండ్ అడిగానని చెప్పండి. హస్బెండ్ని అడిగాను చెప్పండి. మళ్ళీ డ్రెస్సింగ్ ఏమైనా చేయాలా? ఏం అవసరం లేదని చెప్పారండి. కావాలంటే వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడి వెళ్దాం. ఇలా చూడు సావిత్రి, బాగా విను. ఎప్పుడు పడితే అప్పుడు మన నల్గొండ నుంచి రాలేము. నా ఉద్యోగం అలాంటిది. రంగనాథ్ సార్, ఆయన కాకినాడ స్పెషల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన కింద పనిచేశాను. చాలా మంచి మనిషి. మీ ఓనర్ చెప్పే ఇదంతా చేశానని ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటా సారు. కోర్టుకు వచ్చి మార్చి చెప్పవు కదా? లేదు సారు, ఏడికైనా వచ్చి చెప్తా. మా ఇంట్లోనే 4 పోయారు సారు. నేను సరెండర్ అయ్యానని తెలిస్తే మా వాళ్ళే నన్ను చంపుతారు సారు. ఏం భయపడకు. సార్ చూసి నేను చెప్పినా కదా సార్, నేను చూసుకుంటానని చెప్పారు కదా. కాపాడారు సార్. సార్ సార్, మిమ్మల్ని నమ్మే కదా సాక్షి చెప్పడానికి వచ్చినాను. ఏదో ఒకటి చేయండి సార్. కాపాడండి సార్. జాగ్రత్తగా తీసుకురండి. అందరూ వెళ్ళిపోతే వెళ్ళమని చెప్తున్నారు. వెళ్ళిపోతే వద్దు. వెళ్ళిపోతే ప్లీజ్ వెళ్ళిపోండి. ఆ డ్యూటీ చేయలేమండి. ఏ దాసు, వీటిని కోర్టుకు తీసుకెళ్ళు. ఇక్కడ నేను చూసుకుంటా. సార్, వీళ్ళందరూ మూర్ఖులు. రిటైర్డ్ అయ్యే వయసులో నా కాళ్ళు చేతులు పోవాలా సార్? వీటిని కాపాడితే నేనయ్యా మన డ్యూటీ. సార్, వీళ్ళు చేసిన గొడవల వల్ల డ్యూటీలో ఉన్న మా నాన్న పోతే నాకు ఈ ఉద్యోగం వచ్చింది సార్. సార్, వీడు వాళ్ళకే అప్పగిద్దాం సార్. వీడు త్యాగా నాయకుడా సార్, మన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడడానికి. మరైతే ఎందుకయ్యా కాకి డ్రెస్ వేసుకున్నారో? డ్యూటీ చేసేవాడనయ్యా పోలీసు. ఏం జరిగినా సరే వీటిని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. దిస్ ఇస్ మై ఆర్డర్.
గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. కోర్టుకి తీసుకెళ్దాం. ఆ కేసులో ప్రమోషన్ వచ్చి నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏమండి నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏంటలా చూస్తున్నారు, చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్ళి నా సస్పెన్షన్కి హెల్ప్ చేయమని అడగాలి, అంతే కదా? చచ్చినా అడుగును. ముక్కు మొహ తెలియని వాళ్ళని పోయి అడుగుతున్నారుగా, ఈయన అడిగితే మీ సొమ్మేం పోతుంది? ఎలా అడగమంటావు కవి? 10 ఏళ్ళగా కాంటాక్ట్లో లేని ఒకరి దగ్గరికి వెళ్ళి ఎలా హెల్ప్ అడగను? మనకి కావాలంటే మనం అడిగి తీరాలండి. నా వల్ల కాదు. ఇన్నేళ్ల తర్వాత యూనిఫామ్ లేకుండా ఆయన కలవడం నాకు ఇష్టం లేదు. కొంచెం ఓపిక పట్టు కవి, మనకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకు జరగదు? జరుగుతుంది. మంచి తప్ప అన్నీ జరుగుతాయి. హే కవి, ఇప్పుడు ఎందుకు ఇలా కోపడుతున్నావు? నాకు వేరే పని పడలేదు కదా, అందుకే. హే హే కవి, ఇప్పుడు తలుపు తెరుస్తావా లేదా? మీరు వచ్చి ఆయనతో మాట్లాడతారా, మాట్లాడరా? నా వల్ల కాదు. ఇప్పుడేమంటారు? కుదరు. హే హే కవి, అయినా ఎంత మొండితనం పనికిరాదు. ఓవే, గొడవ పడి సాధించాలనుకుంటుంది. ఓరుగా మాట్లాడేనా? తెల్లవారిక ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇదిగోండి కాఫీ. రాత్రి అలా మాట్లాడినందుకు సారీ. సంథింగ్ రాంగ్. నేను మన మంచి కోసమే కదా చెప్పాను. నేను ఇంతవరకు ఏమీ అడగలేదు కదా. ఒక్కసారి రండి ప్లీజ్. ఉద్యోగం కోసం కుక్కలాగా అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకున్న నేను ఇప్పుడు ఆలోచిస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకో కవి. అర్థమైందండి, బాగా అర్థమైంది. నా మాట వినరు అంతేగా. ఓ, ఇప్పుడు గొడవ స్టార్ట్ అయిద్దేమో. మీరు వచ్చి ఏం అడగక్కర్లేదు, నేనే వెళ్ళి అడుగుతా. హే హే కవి, మాట వింటే కదా. అంతా నా కర్మ. అయ్యయ్యో, నాన్న పద, గొడవ పెద్దగా ఎలాగుంది. అవునవును, పద వెళ్దాం. రా, షూ వేసుకో. కవి, రాజుని స్కూల్లో తిప్పేసి వస్తాను. వచ్చాక ఇద్దరం కలిసే వెళ్దాం, సరేనా? రంగనాథ్ సార్తో నేనే మాట్లాడతాను. నిజంగా వస్తారా? నీకు ఏమండి, ఈ రూమ్. మేడం, ఏంటి? ఐ డ్రాప్స్ వేసుకుంటున్నారు. ఏమండి, నేను చెప్పాను కదా, కవిత వాళ్ళ హస్బెండ్ వచ్చారు చూడండి. నమస్కారం సార్. ఏంటయ్యా సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడి దగ్గర చేయి చాచి దొరికిపోయావా? అయ్యో, మా ఆయన అలాంటి మనిషి కాదు సార్, చాలా మంచివారు సార్. అందరూ ఇలాగే అంటారు. మీరు చెప్పాలనుకున్నది పేపర్లో రాసి పెట్టి వెళ్ళండి. నా వల్ల అయింది, నేను చేస్తాను. ఏమండి, గమనం ఉంటారే, ఆయనతో ఏదో ఒకటి మాట్లాడండి. హే, ఎలా మాట్లాడమంటావు? ఆయన ఆఫీసరే. ఆ? ఏమండి, వాళ్ళు ఉద్యోగం గురించి మాట్లాడడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడొచ్చు కదా. సావిత్రి, నేను ఐ డ్రాప్స్ వేసుకుని ఇక్కడ కూర్చున్నాను, నువ్వు కాలు విరగొట్టుకుని అక్కడ పడుకున్నావు. అందుకే రాసిచ్చి వెళ్ళమని చెప్పాను. ఇంకేం చేయమంటావు? సరేలేండి. సరే సార్, రాసిచ్చేసి వెళ్తాం. థ్యాంక్ యూ. ఆ, రండి వెళ్దాం. హలో, ఒక నిమిషం. సార్, ఏ బాబు, ఎలా ఉన్నావయ్యా? ఆ? ఏంటి ఇలా మారిపోయావు? ఈ గడ్డం ఏంటి? సావిత్రి, ఆ? ఎవరో గుర్తుపట్టావా? కవిత నీతో husband. చెప్పానుగా, పనసపాడు కలవరాల్లో సడన్ గా ఒక కానిస్టేబుల్ లోపలికి దూరి అక్యూస్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడని. అవునవును. వాడే వీడు. ఏంటి మురళి, ఏమైంది? ఎందుకు ఈ సస్పెన్షన్? నారాయణగూడ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉండేవాడిని 6 నెలల క్రితం. సార్, సార్, ఎవరమ్మా? కంప్లైంట్ ఇవ్వాలి సార్. చెప్పమ్మా, ఏంటి విషయం? నా పేరు పవిత్ర సార్. ఒక అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి రోజు టార్చర్ పెడుతున్నాడు సార్. ఈ రోజు పని అయిపోయాక ఇంటికి వెళ్తున్నప్పుడు బైక్ మీద వచ్చి చూసావా, యాసిడ్ మొహం మీద కొట్టానట్టనా? రేపు మళ్ళీ వస్తాను, లవ్ చేస్తానని చెప్పాలి. నాకు
చాలా భయంగా ఉంది సార్. అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. ఇలా చూడమా, ఇలాంటి అర్ధరాత్రి వేళ ఎమర్జెన్సీ కేసు మాత్రమే హ్యాండిల్ చేయాలి. ఒకవేళ నీ దగ్గర నుంచి నేను కంప్లైంట్ తీసుకున్నా ఆ అబ్బాయి ఎవరో తెలియకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు. నువ్వు పొద్దున్నే రా. అలాగే పొద్దునే వచ్చేటప్పుడు మీ అన్నయ్యనో నాన్నగారినో తీసుకురా. మా అమ్మ నాన్న బాగా ముసలోళ్ళు సార్. అన్నదమ్ములంటూ నాకెవరూ లేరు. ఆ అబ్బాయి పేరు అడ్రస్ చెప్పమ్మా. తెలీదు సార్. ఆ అబ్బాయి వచ్చిన బైక్ నంబర్ అయినా గుర్తుందమ్మా? ఆ, ఉంది సార్. మీ అబ్బాయిని కూర్చోపెట్టి మాట్లాడండి సార్, లేకపోతే మేము లోపల కూర్చోపెట్టి మాట్లాడతాం. హలో, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాన్ చేశాను. ఇక నిన్ను టార్చర్ పెట్టడు. నీకు ఎవరూ లేరని భయపడకు. ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. నీకు సాయం చేయడానికి ఒక పోలీసోడు అన్నగానో తమ్ముడుగానో నీతో వస్తాడు, నాలాగా. చాలా థ్యాంక్స్ అన్నా. మీ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి మేమున్నామమ్మా. పోలీస్ తరపు నుంచి ఏమంటున్నారు? పవిత్ర ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? మేజర్ మౌత్ ఇంజరీ. బియర్ బాటిల్తో నోటిని కోసేశారు. గొంతులో నుంచి చాలా గ్లాస్ పీసెస్ తీసాం. అది మాత్రమే కాదు, అండ్ ఇట్స్ కన్ఫర్మ్ రేప్. మా అన్న కొడుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతారా? పసిబిడ్డాడు. మా పార్టీ వాళ్ళకి తెలిస్తే ఊరికే వదిలిపెట్టరు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అక్యూజ్డ్ని పట్టుకోకుండా ఇంకా ఏం పీకుతున్నారని ఏసీ అడుగుతున్నారు. సార్, మనం అక్యూజ్డ్ని పట్టుకున్నాం కదా సార్. ఏయ్, ఆ పోరంబోకి ఏదవా నేను చెయ్యలేదు అని పొగరుగా చెప్తున్నాడు కదా. మా నాన్న ఎవరో తెలుసా నీకు? అదిగో విన్నావు కదా, అరిగిపోయిన రికార్డులా. నిజం ఒప్పుకుంటేనే అక్యూజ్డ్, అంతవరకు సస్పెక్టే. సార్, ఆ అమ్మాయికి కాన్షియస్ వచ్చిందా? తొక్కలో కాన్షియస్. ఆ అమ్మాయికి కాన్షియస్ వచ్చి వీడే అని ఐడెంటిఫై చేసేలోగా ఆ ఏసీడీసీలు మనల్ని తొక్కి నారదీస్తారు. వేరే దారి లేదు. మనం అరెస్ట్ చేసిన వాడు ఒప్పుకొని తీరాలి. మురళి సార్, వాణ్ణి బాధే బాధుడికి నిజం కక్కాలి. నాకేం తెలియదు, నేనేం చేయలేదని చెప్తాను కదా. నన్ను వదిలే, నీ దండం పెడతారు. చేసింది ఒప్పుకున్నాడా? లేదు సార్, ఒప్పుకోలేదు. వాడు చేస్తేనే కదా ఒప్పుకోవడానికి. ఓ, 4 రోజుల తర్వాత ఆ అమ్మాయికి కాన్షియస్ వచ్చింది, కానీ మాట్లాడే పరిస్థితుల్లో అమ్మాయి లేదు. అందువల్ల సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని పెట్టి ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నాం. పవిత్ర, అసలు ఏం జరిగిందమ్మా? చెప్పు. పోలీస్ పోలీస్ వద్దు, వద్దు. చెప్పు చెప్పు. ఆ అమ్మాయి స్టేట్మెంట్లో తనని రేప్ చేసిన వాడి గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పింది. సి
కడుపు ఒక పెద్ద సీమార్కు కడుపు మీద ఉన్నట్టు ఆ చెప్తోంది. అమ్మాయి చెప్పిన డీటెయిల్స్ ఏవి మేము అరెస్ట్ చేసిన వాడితో మ్యాచ్ అవ్వలేదు. ఇందులో దారుణం ఏంటంటే సార్, స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే తను చనిపోయింది. నేను వాడిని ఎందుకు కొట్టానంటే ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తానని బెదిరించిన వాడు ఈ తప్పు చేస్తుంటాడని నాకు అనిపించింది సార్. నేను కొట్టిన అబ్బాయి తరపు నుంచి నా మీద హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చేది సార్. ఈ రోజు వరకు అసలైన నేరస్తుడిని మేము కనిపెట్టలేకపోయాం సార్. నన్ను సస్పెండ్ చేశారు. రంగా నాకు కావాల్సినోడు నారాయణగూడ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్నాడు. హ్యూమన్ రైట్స్ ఇష్యూలో 1 year సస్పెన్షన్ 6 నెలలు అయిపోయాయి. వాడు వెంటనే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నాతో చెప్పావు కదా, వాడు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ కమల్. మురళి, నీ డిఐజీ హీఈస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇంకో 1 weekలో నీకు రీజాయినింగ్ ఆర్డర్ వచ్చేస్తుంది. అన్న దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులోంచి నీకు 2 కోట్లు ఎత్తా. నన్ను వదిలే కాసి. నేను పాలు పోసేవానికి విశ్వాసంగా ఉండే కుక్కన్రా, నీలా కాలు లాగేవానికి కాదు. వీళ్ళు కట్టేండ్రా. నన్ను అన్న దగ్గరికి తీసుకోబోకు. నువ్వే చంపాయి కాసి. నీ అయ్యా దాని మీదకి ఎట్లా తప్పించుకుంటారా? నకరాలు చేస్తున్నావా? ఈ రోజు నీ చావు కన్ఫర్మ్. అవునరా, నేనే చచ్చిపోతాను రా. నేను ఏడుస్తూ చచ్చిపోవట్లేదురా, సంతోషంగా నవ్వుతూ చచ్చిపోతున్నానని చెప్పరా. గడేం చేస్తున్నారా? అక్కడి నుంచి ఆడు దూకి చచ్చిందంటే సూరానికి మండిపోతున్నా. పైసలు కాశపడి తప్పు చేసిన క్షమించన్నా. తెలిసి తప్పు చేసేటోనికి క్షమించమని అడిగే అర్హత లేదా? స్టూడెంట్స్, ఎవరెవరికి ఎగ్జామ్లో 50 మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ వీక్ టూర్ వెళ్ళడానికి అలౌ చేస్తాను. ఎవరెవరు 50 మార్క్స్ తెచ్చుకుని జాలీగా టూర్కి వెళ్తారు? రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ గుడ్, అందరూ బాగా రాయండి. మార్కులు తక్కువగా వచ్చిన వాళ్ళు ఆ రోజు క్లాస్ అటెండ్ చేయాలి. అదే వాళ్ళకి పనిష్మెంట్. ఎవరెవరికి ఎగ్జామ్లో 50 మార్క్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే నెక్స్ట్ వీక్ టూర్ వెళ్ళడానికి అలౌ చేస్తాను. హలో, భయం, అతీతమైన భయం ఒక వ్యాధి. ఎన్నాళ్ళుగా మీ అబ్బాయికి ప్రాబ్లం ఉంది? వాడికి బేసికలీ కొంచెం భయం ఎక్కువే డాక్టర్. పెద్దయితే సర్దుకుంటుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇలా ఫిట్స్ వరకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రీట్మెంట్ ఇస్తే నయం అవుతుంది కదా డాక్టర్? నేను ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం సరిపోదు. కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వాటిని ఇంట్లో ప్రాక్టీస్ చేయించండి. తను ఎందుకు భయపడుతున్నాడో అది భయం కాదు అని తనకు అర్థమయ్యేలా చెప్పండి. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం, మీ అబ్బాయికి జ్వరం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీసింగో ఫిట్సో రాకుండా ఉండడానికి ఈ ఇన్హేలర్ని ఎప్పుడూ తన దగ్గర ఉంచండి. థింకింగ్ విల్ నాట్ ఓవర్కమ్ ఫియర్, బట్ యాక్షన్ విల్. దీనికి అర్థం ఏంటంటే మనం భయపడే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే ఆ భయం పోదు, చేతలే ఆ భయాన్ని పోగొడతాయి. ఓ కుక్క నిన్ను కరవడానికి వస్తే అక్కడి నుంచి పారిపోతేనే తప్పించుకోగలవు. నీ చేతలే నిన్ను కాపాడతాయి. అర్థమైందా? అనగారు, ఏందిరా, ఏంది విషయం? సూరా వస్తున్నాడు. సూర వస్తాండా?
ఈడికెందుకు వస్తాడు? శని నాకు పట్టిందా నా పార్టీకి పట్టిందో తెలవట్లేదే. రా 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 రా. నన్ను కాపాడే దేవుడా, ఏం తిట్టొచ్చినావు? గెట్లున్నావు? తీసుకోవాలకొచ్చామా? ఏంది విషయం సూరా, చెప్పు. అన్నెందుకు రమ్మన్నాడో అర్థం కావట్లేదే. సరే, నేను బయట వెయిట్ చేస్తా. 10 నిమిషాలే టైం. ఏందన్నా ఇది? మాజీ మంత్రులను కూడా పట్టించుకోకుండా మమ్మల్ని ఇలా నిలబెట్టి మా ముగ్గురులో ఎవరో ఒకరు కూతుర్ని ఆడి కొడుక్కిచ్చి పెళ్లి చేయమని చెప్పి పోతాడు. చెప్పిపోలేదయ్యా, మరి బెదిరించిపోయింది. అన్నగారు, వాడు మన పార్టీ కోసం ఎంతమంది కిడ్నాప్ చేసిండు, హత్యలు కూడా చేసిండు. దానికోసం పార్టీ టికెట్ అడగచ్చు. మా బిడ్డను అడిగితే ఎట్లా? టికెట్ ఆడి టార్గెట్ కాదయ్యా, గెలవడమే వాడి టార్గెట్. నీలో ఒకరి కూతుర్ని పెళ్లి చేసుకుని మీరు తరతరాలుగా గెలుస్తున్న నియోజకవర్గంలో వాడి కొడుకుని మీ అల్లుడిగా నిలబెట్టి గెలిచేలా చెయ్యాలి. అదే వాడి స్కెచ్. మనం పవర్లోకి రావాలంటే వాడి అండదండలు కావాలయ్యా. అన్నగారు, ఈయన కూతురికి పెళ్ళయ్యి డైవర్స్ కూడా అయింది. అందుకనే ఈయన కూతుర్ని ఇవ్వచ్చు. ఇదేంది కొత్త కథ లెక్కుంది? కథ కాదవయ్యా, కరెక్టే. ఈయన రెండో పేళం బిడ్డ ఉంది. మొదటి పేళం కొడుకులు ఆ బిడ్డను చంపబోతుండ్రని ఈయనే మందులో నాతో ఎన్నోసార్లు అనేసిండు. అందుకని నా కూతుర్ని అన్నా నువ్వు చూడు నరసింహమూర్తి, కాస్త మెల్లగా ఆలోచించు. సూరా నీకు వియ్యంకుడైతే అది నీకు బలమయ్యా, నీ కూతురికి సేఫ్టీ. దీంట్లో సోచాయించడానికి ఏముంది? బిడ్డనిస్తే పోలా. సరే అన్నగారు, నేను నా బిడ్డని ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. పత్రికలు వేయించి ఇంటికొచ్చి కలుస్తా. సూరా, నా ముందు ఈ నిమిషం నుంచి నీ కొడుకు రాజకీయ నేత. చూడు, వాడి వెనక లోపాలుండొచ్చు, కానీ పాపాలుండకూడదు. రికార్డ్స్లో వాని పేరుని లేకుండా చేయి. అర్థమైంది అన్నగారు, నేను చూసుకుంటా. ఈ నిమిషం నుంచి నీ కొడుకు రాజకీయ నేత. వాడి వెనక లోపాలుండొచ్చు, కానీ పాపాలుండకూడదు. అన్నా, నా కొడుకు ఎంతో మందిని నరికి చంపిండు, పొడిచి చంపిండు. కానీ ఒక్కసారి కూడా వాడి మీద కేసు కాకుండా చూసుకున్నా. నాకు తెలియకుండా ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసిండొచ్చు, నాకు తెలియద్దని కూడా చెప్పిండొచ్చు. ఆ కేసులన్నిట్లలా మన పోరగాండ్లు పోయి సరెండర్ కావాలి. అప్పుడే పెళ్లి సమయానికి ఏ సమస్య రాకుండా ఉంటుంది. 2 ఏళ్ల కింద షాద్నగర్ రిజిస్టర్ ఆఫీస్కి చాయ్ క్యాన్ల పెట్రోల్ పోసుకుని వీర తీసుకురమ్మన్నాడు. ఎవరా నువ్వు? నేను ఎవరో తెలుసా? పెట్టున్నారన్నా, తెలియజేశారన్నా, తప్పై కోటి అన్నా, మన వీరాగానికి బండి తోలేదు నువ్వే కదా? అవునా? నీకేం తెలుసో చెప్పు. వకీల్ సారు, ఇది కూడా రాసుకోర్రి. ఈ రోజే అందరూ పైసలు తీసుకోండి. వకీల్ సాబ్ చెప్పినట్టు సోమవారం అందరూ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోండి. సమజైందా? ఏం చేస్తున్నావు అయ్యా? కళ్ళు కనబడట్లేదా? వెనక
పిచ్చా నీకు లోపల ఏమన్నావే పోలీసులు చేస్తున్నావా ఇక ఇది కలిపి చెప్పు. వదిలేసేపోతున్నావంటే ఏం జరిగింది? వీడు వీరా సార్, సూర కొడుకు సార్ వీడు. సురా ఒక మామూలు రౌడీ కాదు, వాడొక పెద్ద నెట్వర్క్. పెద్ద పెద్ద కేసుల్లోంచి కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ప్లీజ్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి కమా. అయితే వాడిని అలాగే వదిలేద్దామంటారా? డాడీ పెద్ద పోలీస్, వాణ్ణి పట్టుకుంటారనుకున్నాను, కానీ వాడు పెద్ద రౌడీ, వాణ్ణి పట్టుకోలేమని చెప్తున్నారు మీరు. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ. నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఎప్పటిలాగా నార్మల్గా ఉండలేకపోతున్నా. దేవి, వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను. వాడికి పెద్ద పనిష్మెంట్ కూడా వద్దు, లాగి ఒకటి కొట్టి ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా బిహేవ్ చేయొద్దని మాత్రం చెప్పండి, అది చాలు. చెప్పు మురళి. సార్ మండే నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పారు సార్. గుడ్ సార్, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి మీకు ఫోన్ చేశాను సార్. నా ఫ్రెండ్ కమల్ ఇదంతా చేశాడు. సార్, మీకు డిఏజీ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. మీ మేలు ఎప్పుడు మర్చిపోను సార్. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను, ఫ్రీ అయ్యాక ఫోన్ చేయనా? సరే సార్, సరే సార్, పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాన్న, నువ్వు మళ్ళీ పోలీస్ అయిపోయావా? సూపర్ నాన్న. మన స్టేషనే. నమస్తే. ఏంటి మురళి, చాలా త్వరగా మళ్ళీ జాయిన్ అయిపోయావు? అవునన్నా. స్టేషన్ ఇంతకు ముందులా లేదు. ఏనా? పెండింగ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎవడు దొరికితాన్ని పట్టుకుని లోపలేయడానికి ఇన్స్పెక్టర్ రెడీ అయిపోయారు. ఇక్కడే ఆగిపోయావే, లోపలికి రా. ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారన్నా, ఆయన వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పారు. ఓ సరే అయితే నేను నువ్వు వెళ్ళనా? సార్, నేను ఒక కేసులో సరెండర్ అవ్వాలి, ఎవరిని కలవాలి? ఆయన దగ్గరికి వెళ్ళు. సార్, పోయిన నెల గాంధీనగర్ అపార్ట్మెంట్లో జంట హత్యలేనే కదా, అవి చేసింది నేనే. సరే పేరు చెప్పు. సార్ సరెండర్ అవ్వాలి, ఎవరిని కలవాలా? ఆయన దగ్గరికి వెళ్ళు. సరెండర్ సారు. కూర్చో, పిలుస్తాను. నువ్వు చెప్పు. పేరు గుణ, వయసు 30, అయ్య పేరు యాదగిరి, ఈయన్నే ఆట నడుపుతున్నాడు. సార్. ఏంటి మురళి, సార్, డిఐజీ నుంచి అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నావు. అలాంటిది ఏం లేదు సార్. మీకు తెలుసు కదా, నెక్స్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ వస్తే నేను హెడ్ కానిస్టేబుల్ అవుతాను. ఒక సంవత్సరం ఇంట్లో కూర్చుంటే ఏదైనా సమస్య వస్తుందని రికమెండేషన్లో డ్యూటీలో జాయిన్ అయ్యాను. రికమెండేషన్ ఉందని కొమ్ములు మొలవకూడదు. సార్, మురళి వచ్చిన టైము ఎప్పటి నుంచో లాగుతున్న 4 కేసులు ఇవాళ క్లోజ్ అవబోతున్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి సార్. ఎక్యూజ్డ్లే మనసు మార్చుకుని సరెండర్ అవడానికి వచ్చారు. ఏయ్, ఆ చైన్ స్నాచింగ్ ఎక్యూజ్డ్ ఒప్పుకున్నాడా? లేదండి, మీ చేయి పడితేనే ఒప్పుకుంటాడు. మన లాఠీ స్పెషలిస్ట్ మురళి వచ్చేసాడుగా. ఏ మురళి, సార్, చైన్ స్నాచింగ్ కేసు
నిజం ఒప్పుకోవట్లేదు. ఒకసారి నీ చేతి వాటం చూపించు, అప్పుడే నిజం కక్కుతాడు. సార్ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. లాకప్ ట్రీట్మెంట్ చేయకూడదు అనుకుంటున్నాను. నాకు ఇంకా ఏ పనైనా చెప్పండి, చేస్తాను. మీ ఇంటి పనులు చేయమన్నా చేస్తాను సార్. సస్పెండ్ అయ్యావు కదా అందుకే. సరే వెళ్ళి రైటర్తో ఉండు. లాఠీ పట్టు కూడా. పెండ్లయ్యేంత వరకు పిల్ల మీద ఒక కన్నేసి ఉంచు. వీరగాన్ మీద కూడా. గట్లనే అన్న, నేను చూసుకుంటా. ఏంటి మురళే, వచ్చిన మొదటి రోజే లాకప్ ట్రీట్మెంట్ చేయననే ఇన్స్పెక్టర్తో ధైర్యంగా చెప్పావు? అవునా, మళ్ళీ సస్పెండ్ అయ్యి సగం జీతంతో ఇంట్లో కూర్చోలేను. మన చేతికి లాఠీ ఇచ్చేది ఎందుకు? కొట్టడానికేగా. దారిలో పెట్టడానికి కొట్టొచ్చు, దండించడానికి కొట్టకూడదు. మిగతా పోలీసులు చేస్తే చేయొచ్చు, నేను ఇలాంటి పనులు చేయను. వారిని బాగా మార్పు వచ్చిందే. ఇంకోసారి సస్పెండ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతావు. చూసుకున్నాడు సార్. భాస్కర్ రావయ్యా, ఇది నువ్వు నాకు చేసే ఆఖరి సెలెక్ట్. రేపు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా. ఆస్ట్రేలియా పోయినాకైనా మీ అమ్మాయితో సంతోషంగా ఉండండి సార్. సర్వీస్ అయిపోయి రిటైర్ అయిపోయారు కదా, అందుకే అన్నాను సార్. లైటర్ ఉందా? లైటర్. ఏంటి సార్, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నానని ఇప్పుడే చెప్పారు, అంతలోనే మళ్ళీ రమ్మని పిలిచారు? అక్కడ చూడు, వీరాన్ని ఎత్తుకొని సార్. నువ్వే నాకు నమ్మకస్తుడివి, అందుకే నిన్ను పిలిచాను. అటీతో వాడిని చితక బాధే నా కసి తీరా చూడాలి. సార్ తమాషా చేస్తున్నారా? మీరు చూసి వెళ్ళిపోతారు సార్, ఆ తర్వాత వాళ్ళు నాతో ఆడుకుంటారు సార్. ఊర గురించి మీకు బాగా తెలుసు కదా సార్, నాకు భయంగా ఉంది సార్, నా వల్ల కాదు సార్. నవ్వుతున్నాడు సార్. సార్ విన్నారా? విన్నారా సార్? నేను విన్నాను సార్, నాకు వినిపించింది. దయచేసి ఇందులో నన్ను నిరికించకండి సార్, నా వల్ల కాదు సార్. సార్ ప్లీజ్ సార్. పారిపోయాడు చూడు, నేనెవరో తెలిసిందా? ఏంటి కమల్, ఆస్ట్రేలియాకి బయలుదేరావా? సార్ చెప్పండి సార్. కమల్కు ఒక హెల్ప్ సార్ చేయాలి. నేను చేస్తాను సార్, వెంటనే వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి? వీడు పోలీసులే పట్టుకోలేని అక్యూజ్డ్. వీడు ఎవడో చెప్పను, కానీ ఏం చేసాడో చెప్తాను. పిల్లలకి తండ్రులే హీరో, అందులో పోలీసుడి పిల్లలకి తండ్రులు సూపర్ హీరో. నా కూతురు నన్ను అలాగే అనుకుంది, కానీ తన ముందు నేను హీరో కాదు,
ఏమీ చేయలేని జీరోగా చేతకానివాడిగా నిలబెట్టాడు. ఈరోజే దొరికాడు. ఈ చేత్తో నేను వెళ్ళి అందుకే నిన్ను పిలిపించాను. సార్ సార్ నాకు అర్థం కాలేదు సార్. వీడిని చితక పాదాలయ్యా. తినే తనులకు మళ్ళీ లేవకూడదు. వీడు చచ్చేంత వరకు వీడు మర్చిపోకూడదు. సార్ నేను వెళ్ళి మాట్లాడు. చెప్పు కవి. ఎప్పుడు వస్తారండి? ఏ డిఐజీ కమల్ గారిని కలవడానికి వచ్చాను. ఆయన ఓ పని చేయమని చెప్పారు. అలాగా, సరేనండి. ఏమండి, మళ్ళీ మీకు జాబ్ రావడానికి కారణం ఆయనే. ఆయన ఏ పని చేయమన్నా సరే మీ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి ఆయన మెచ్చుకునేలా చేయండి. అది ఏంటి చేస్తారు కదా? సరే చేస్తాను. సార్ ఈ లాఠీ నాకు వాటంగా లేదు. నా లాఠీ బైక్లో ఉంది. వెళ్ళి తెచ్చుకున్నా సార్. త్వరగా రావయ్యా. బిడ్డ మీద చెయ్యేసిన పోలీసోడెవడ్రా? తెలియదన్నా. కవర్తో మొగం మూసి కొట్టిండు. ఎవడో పెద్ద పోలీసోడే తమ్మిని ఎతకపోయిండన్నా. గాడి కింద పనిచేసే చిన్న పోలీసుని పిలిచిండు. గాడే తమ్మిని సితకబాదిండన్నా. కాశీ, మనకు తెలిసిన పోలీసులతో మాట్లాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డను ఎత్తుకుపోయినోడు నాకు కావాలి. కాదు కాదు నాన్న, ముందు నన్ను కొట్టినోడే నాకు కావాలి. వాణ్ణి లేపేయాలి. వీరా, ఒక్కొక్కడిని వేసేద్దాంరా. నేనున్నా కదా, నేను చూసుకుంటా. రైట్, ఎవడో ఒకడి కవర్ తీసేయచ్చు కదరా. అన్నా, నేనెంత చెప్పినా తమ్మి వినట్లేదన్నా. ఆని నరికినానికి కవర్ తీస్తానని చెప్తుండు. వీరా, ఎతికి పట్టుకొని ఇద్దరిని వేసేద్దాంరా. కవర్ తీరా. నానా, నన్ను కొట్టిన వాడిని నేను చూశాను. ఇదిగో, ఇక్కడ ఒక చిన్న చిల్లు కనిపిస్తుందా? ఇందులో నుంచి ఎదురుగున్న అద్దంలో వాడి మొహాన్ని కొంతవరకే చూశాను. వాడి మొహాన్ని మర్చిపోకూడదు. మళ్ళీ ఈ చిల్లులో నుంచి చూస్తేనే వాడిని గుర్తుపట్టగలను. దీన్ని తీసేసి మీ అందరి మొహాలు చూస్తే వాడి మొహం మర్చిపోతాను. వాణ్ణి వెతికి కనిపెట్టి నా చేతులతో నరికేంత వరకు ఈ కవర్ తీయను. వీరా, వాళ్ళల్లో ఎవరైనా పేర్లతో పిలుచుకున్నారా? బాగా యాదికి తెచ్చుకో. లేదు. తమ్మి, 1 టౌన్ 2 టౌన్ అని స్టేషన్ పేర్లు ఏమైనా చెప్పిండ్రా? గదే గాడు మాట్లాడేటప్పుడు. లేదు. రింగ్ టోన్. రింగ్ టోన్.
నన్ను కొట్టిన వాడి రింగ్ టోన్ నాకు బాగా గుర్తుంది. కాశీ గన్ని పోలీస్ స్టేషన్లకు పోండ్రి, ఒక్క పోలీసోని వదలకుండ్రి. గా రింగ్ టోన్ ఎవ్వడెట్టుకున్నా సరే అట్లనే ఎత్తుకురండ్రా. అన్నా పాత బస్ పరా. సరే అన్న. రవి పటాన్ చెరువు ఎట్లనే అన్న? ఇగో నువ్వు మలక పెడబో. ఏమంటున్నారండి మీరు? మీలో ఒకడిని పోలీసులు కొట్టారా? ఆ? ఎప్పటికీ అలా జరిగే అవకాశమే లేదే. ఖచ్చితంగా పోలీసోడే. పోలీస్ దెబ్బ మాకు తెలవదా? రే ఎవరిని ఇడిచిపెట్టకో. గట్నేనా? సరేనండి, నేను నా సర్కిల్లో ఎంక్వైరీ చేస్తాను. ఆ పోలీస్ ఎవరో కనిపెట్టి మీకు చెప్తాను. సార్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి, బండి రెడీ చేయి. ఓకే సార్. ఇదిగో సార్, ఒకసారి ఆ మురళిని రమ్మని చెప్పు. సరే సార్. త్యాగరాజు ఛా. శ్యామ్ భాస్కర్ రావు రాము కరుణాకర్ రావు కళ్యాణ్ రామ్ జెరాల్డ్. ఈడు కాదు. నాకు డౌట్ సార్, ఒక్కో పోలీస్ స్టేషన్లోనూ ఇలా స్పెషల్గా కొట్టనీకి ఒక నెట్టుకుంటారా ఏంది? మీరు అనుకునేలా కాదండి. ఒక్కో పోలీసు ఒక్కో దానిలో దిట్టగా ఉంటాడు. అసలు ఎవరిని కొట్టను అది పాపం అనుకునే పోలీసులు కూడా ఉన్నారు తెలుసా మీకు? సార్ ఇదిగో వీడున్నాడే ఉత్తముడు, ₹1,00,00,000 ఇచ్చినా ఎవరిని కొట్టను అంటాడు. మరి దీనికే ఉంటాడు. సరే సార్, ఈ విషయం తెలిస్తే ఫోన్ చేయండి, గాని వదలకండి. సరేనండి. మురళి సార్, దీంతో వెళ్ళు, కవర్ ఇస్తారు, తీసుకురా. సరే సార్. ఏయ్ గ్లాస్ తీసుకుని వెళ్ళవయ్యా. ఏయ్ మిర్చి టేబుల్ మీద ఉంచేస్తావా? సారీ సార్. ఇచ్చి పంపిస్తా. రేయ్ కనక అన్న ఈడేం చేస్తున్నావురా? పన్ను దిగిండ్రా? అవన్నా తొందరలోనే పట్టుకుంటాం. మురళీకృష్ణ సరే సరే మళ్ళా చేస్తా. హలో హలో, ఎవరండి? సరిగా వినిపించట్లేదు. చూసుకోరా రావే. ఎవడో తెలవాలా, దొరకకుండా పోతాడా ఏంది? రేయ్ తీరా. ఇస్తాను సార్. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. మీ ఫోన్ ఇస్తారా? ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తా. కానిస్టేబుల్ తమ్మి, మన పోరాగాడే ఎత్తగనేం పోడు కానీ ఇవ్వు. ఎతకతానే ఉన్నావురా. గాడు కానీ దొరకాలే, దవడ కుక్కెం వేసి ఏలాడ కడతాం చూడు. రేయ్ ఏం చేస్తావు? ఇగో ఎవరు? మన పోరగాళ్ళ. మన పోరాళ్ళకు దొరికిందంటే గాడికేళ్ళు అక్కడే ఖతం. ఎవడో మన గురించి తెలియకెలికాడు. లిఫ్ట్ చేయలేదు సార్. అన్నా అన్నా పోతున్నా. పో పో. గడ్డనే యాదవ్. బాలు అన్నా, ఆ మురళీకృష్ణ గారు మాత్రమే మిస్సింగ్. ఫోన్ సైలెంట్లో పెట్టిండు. నైస్గా మాట్లాడి రింగ్ వచ్చేలాగా సెట్ చేసిన. సూపర్ ఆ జూనికి కొంచెం తేడాగానే ఉన్నాడు రా. దగ్గరికి రాని ఫోన్ చేసి చూద్దాం. సరేనా? సరేరా. పోనీరా.
వీడు పోలీస్ కాదురా పప్పుగాడు. హలో, ఎవరండి? వినిపిస్తుందా? కాలింగ్ బెల్ ఎందుకు కొట్టారండి? తలుపు కొట్టుండొచ్చు కదా. ఎందుకే? ఏమైంది? పిల్లాడు పడుకున్నాడండి. బెల్ కొడితే లేచిపోడా? ఏమండి, ఫేస్బుక్ లో ఒక వీడియో చూసానండి. ఏంటి? మీరు చూడండి. ఆ పోలీసోడు గొడ్డున బాదునట్టు ఎలా బాదుతున్నాడో చూసారా? ఛా, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి విషయాల్లో దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి. అటు చూడండి, న్యూస్ లో కూడా వస్తోంది. ఒక పోలీస్ నేరస్తుడి దాట తీసిన రియల్ వీడియో. తన చేతికి చిక్కిన నేరస్తుడిని ఉతికి ఆరేసిన ఈ పోలీస్ ఎవరో తెలియకుండా ఉండగా అతని దగ్గర చావు దెబ్బలు తింటున్న వ్యక్తి ప్రముఖ చీకటి ప్రపంచ దాదా సూరా కొడుకు వీరా అని గుర్తించబడింది. ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న వీరాని దాట తీసిన ఈ సూపర్ పోలీస్ వీడియోని నెటిజన్లు ఆతృతగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన్నులు తిన్న వీరా, సూపర్ పోలీస్, రెస్పెక్ట్ ఉమెన్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండీగా మారాయి. సార్ అవునయ్యా, పట్టుకుని వేరే కుమ్ముడు కుమ్మిండు ఉతికి ఆరేసిండు అనుకో. ఏంటి సార్, ఆ వీడియోనేనా? అవుమలా, ఆ వీడియోనే. త్యాగరాజన్న, నువ్వు అదేనా? జనాలైతే దాన్ని వింతగా చూస్తారు, మనకేమన్నా కొత్త? హెడ్ గారు, వీడు సురా కొడుకు వీరా అంటుండ్రు. వీని ఇట్లా పట్టుకుని మనం కుమ్మగలమా చెప్పురి? అందుకే చూస్తున్నాం. వేరే ఎండు సోరా ఏమన్నా మామూలుడా ఏంటి? తన కొడుకుని చెతకబాతితో చూస్తూ ఊరుకుంటాడా? నిప్పు లేదా పొగొస్తుందా? గాడు వీరానే అయి ఉంటాడు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఒకవేళ ఈ వీడియో ఒరిజినల్ అయ్యి నిజంగానే ఒక పోలీసోడు వీరాని కొట్టుంటే ఈ పాటికి వాడి ఫ్యామిలీ క్లోజ్. ఇంకా 5 రోజులే ఉంది. ఇంట్లో అందరూ ఆ వీడియో గురించి అడుగుతున్నారు. దాంట్లో ఉన్నది నా బిడ్డ కాదు. మీ అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని విన్నాను, అది నిజమేనా? గదా పాయకానలా జారిపడ్డాడు. ఓ అలాగా. అలాగే నరసింహమూర్తి, నువ్వు పెళ్లి పనులు మాత్రం చూసుకో. నేను పెళ్లి జరిగితే చాలనుకుంటున్నా. నాతోటి వేరే ఇంకేం చేయించకు. మినిస్టర్ కెలుకుడు మొదలుపెట్టిండ్రా, ఇంకా ఈ హాస్పిటల్లో ఉండదు. వాడి మొహం కనపడతలేదు కదా, మళ్ళా అదే ఎందుకు చూస్తున్నావు? రే, ఆ టీవీ బంద్ చేయరా. బంద్ అయితే లేదన్నా. సారీ అన్న, జుంబట్ట నొక్కినా. రే ఉండరా నానా, దొరికాడు వాడు. కృష్ణ కృష్ణ అని చివరి పేరున్న పోలీసు వాడు. కాసే ఇది సాలన్నా, ఎవ్వడో కనిపెట్టి ఇప్పుడే ఎత్తకొస్తా. నేను వస్తా. కృష్ణ అనే పేరున్న పోలీసు వాళ్ళు మొత్తం 12 మందే ఉన్నారు. ఎవ్వడో కనిపెట్టి ఎత్తకొద్దాం. తమ్మి, గీని పేరు బాలమురళీకృష్ణ, గీడేమో చూడు. వీడు కాదు. రేయ్ బడిదిరా.
వీరా ఈడేమో చూడు. కాదు. అపరా వీరా గా పోలీసు చూడు. వీడు కాదు. రైట్లో పోనీ. వీరా గాడేమో చూడు. కాదు. కాదు. వీడు కాదు. కాదు. అన్నా ఏంద్రా దొరికిండా? లేదన్నా, సాయంకాలంలోగా ఖచ్చితంగా ఎత్తుకొస్తాం. వకీల్తోటి ఇప్పుడే మాట్లాడినా. పెండ్లి టయానికి ఆ పోలీసు సంగతి సపోర్ట్ చేయకుండా చూస్తేనే మంచిదంటున్నాడు. వాడెవడో చూసుకొని పెట్టుకోర్రి, కానీ ఇప్పుడు ఏం చెయ్యొద్దు. తమ్మికి చెప్పిన ఎండన్నా. అందుకే కాసి నీతోటి చెప్తున్నా. వీరాగిట్లా రెచ్చిపోతే వాణ్ణి గమ్మం చేసి నాకు అడిగితే. సరేనా సరేనా. అన్నా ఆడొస్తున్నాడు అన్నా. రేయ్ దగ్గరికి వచ్చి నాకు ఏదోటి మాట్లాడుతూ ఉండు, గన్నదల మాక. సరేనా. సార్ బండ్ల పెట్రోల్ వీరా గాడి కానిస్టేబుల్ మురళీకృష్ణ గాడేమో చూడు. పక్కన ఇక్కడ పెట్రోల్ బంక్. మీరు స్ట్రైట్ రైట్ చూస్తాను, అక్కడ పెట్రోల్ బంక్. వీడు ఏమైంది వీరా? వాడ్లానే ఉన్నాడు. ఎవడు వీడా? వీడొక స్వాతి ముత్యంగాడు. మన జ్ఞానమూర్తి స్టేషను డౌటే వద్దు, నాకు బాగా తెలుసు. రేయ్ బండిదిరా. రేయ్ ఉండు. వీరా నేను చెప్తున్నాను కదా, ఆడయ్యుంటాడు. తమ్మి వీరా గా నిన్ను కొట్టే టైప్లో ఉన్నాడా? నీకు ఆడు లాఠీ పెట్టుకుంది ఈపు గోక్కోడానికి. నేను కొట్టేటని కామెడీ చేస్తున్నావే? హేయ్ పోర్లు కానీ రింగ్ టోన్ కూడా చెక్ చేసినారు భయా. గాడికంత కలేజా లేదు, నేనంతా తెలుసుకున్నాను తమ్మి. పెళ్లికి ముందు ఇలాంటి బచ్చగాళ్ళను కొట్టి వెళ్ళి పెద్ద చేసేలా ఉన్నావే. ఎక్కు నువ్వు లోపలికి పోతామ్మి. సూరా నాకు ఇప్పుడే నాకు ఫోన్ చేసిండు. నువ్వు కూర్చో. అయ్యయ్యో వీరా, ఆడు కాదు వీరా. అన్న గొడవ వద్దని చెప్పిండు. చెప్పు కవి. నా అదే రింగ్ టోనేనా?
హౌస్లోటికి వచ్చినట్టు కథలు చెప్తున్నారు? వీరా, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? వాడిని కనిపెట్టారన్న సంగతి వాడికే తెలీదు. ఇదిగో చూడండి, వాడిని మీరు ఏమైనా చేయాలనుకుంటే వాడు డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం వాడి జోలికి పోవద్దు. మీరే చిక్కుల్లో పడతారు. వాడు యూనిఫామ్లో ఉన్నప్పుడు మాత్రం వాడి నీడను కూడా తాకొద్దు. ఎందుకంటే సెక్షన్ అంతా స్ట్రాంగ్గా ఉంది. కాసి మన పోరగాళ్ళందరినీ వాడిని ఫాలో కమ్మని చెప్పు. పెండ్లి పేరంటామని ఏడ తిరిగినా సరే యూనిఫామ్ లేని టైంలో ఎత్తుకొచ్చి వీరాకు చెప్పమను. వాడిని మాత్రం ఏం చెయ్యకుర్రే. నేను పోయి పెండ్లి పనులు చూసుకుంటా. యూనిఫామ్ ఎక్కరా? దోస్తు బండి సార్, అప్పుడప్పుడు తోలుతా. మా సార్. ఎప్పుడు ఆటో ఎక్కినా సరే లెఫ్ట్ లో కూర్చోవాలి. ఓకే సార్. వెళ్ళు. చెప్పు కవి. ఈరోజు హాస్పిటల్లో 3 నర్సులు లీవ్ అంట. సో నైట్ షిఫ్ట్ కూడా నేనే చేయాలి. పొద్దునే వస్తాను. నైట్ షిఫ్ట్ కి ఒప్పుకోదు నీకు ఎన్నిసార్లు చెప్పాను కవి. ఈ రోజు ఎవరు రావట్లేదండి. అదలా ఉంచండి. పొద్దున మీ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? రే టైం అవుతుందిరా. రే మీ నాన్న ఫోటో ఎందుకు తీసావురా? స్కూల్కి తీసుకెళ్తున్నా అమ్మా. నాన్న ఎలాగో ఈ డ్రెస్లో స్కూల్కి రారు. దీన్నైనా ఫ్రెండ్స్కి చూపిస్తా. అప్పుడైనా నాన్న పోలీస్ అని ఫ్రెండ్స్ నమ్ముతారు. ఈ రోజు రాజుకి స్కూల్ హాఫ్ డేనే. మీరు ఒక 1 hour పర్మిషన్ అడిగి స్కూల్కి వెళ్ళొస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే, నేను ఏదో ఒకటి చెప్పి స్కూల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సరేనండి. అన్నా అన్నా చెప్పు మురళి. ఒక 1 hour పిల్లాడు స్కూల్కి వెళ్ళి వస్తానన్నా. ఇప్పుడా? అవునన్నా. ఇన్స్పెక్టర్ వచ్చే టైం అయిందే. ఈరోజు స్కూల్ హాఫ్ డే అన్నా. ప్లీజ్ అన్నా. ఏం చేద్దాం? ట్రింగ్ 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 ట్రింగ్. ఫోనే రింగ్ అవ్వలేదు. హలో, నారాయణగూడ పోలీస్ స్టేషన్. అలాగా, సెయింట్ యానా ఉమెన్స్ కాలేజా? ఇప్పుడే వస్తున్నాం. మురళి సార్, ఆ సెయింట్ యానా ఉమెన్స్ కాలేజ్ దగ్గర కొందరు అమ్మాయిలు ఏడిపిస్తున్నారంట. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తెలిసిరా. ఓ సరే, థ్యాంక్ యూ అన్నా. మురళి, వచ్చా. పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు క్రిమినల్లా ఆలోచించాలి. అర్థమైంది. నువ్వు కంటిన్యూ చేయండి. వస్తానా? సార్, ఎక్కడికే బయలుదేరా? అది సార్, ఉమెన్స్ కాలేజ్ దగ్గర అమ్మాయిలను కొందరు పోకిరోళ్ళు ఏడిపిస్తున్నారనే ఫోన్ వచ్చింది. అందుకే కాస్త ఫోర్స్గా వెళ్తున్నాడు. ఫోర్స్గా వెళ్తున్నట్లేదే, ఫ్రెష్గా వెళ్తున్నట్టుంది. ఉమెన్స్ కాలేజేనా? అయ్యో, అలాంటిది ఏం లేదు సార్. సరేపా. అబ్బా, తప్పించుకున్నా. మురళి సార్, యూనిఫామ్లో వెళ్ళొద్దు. స్టూడెంట్స్ విషయం మఫ్టీలో వెళ్ళు. కాలేజీ పిల్లలు ఛాన్స్ దొరికితే ఫోన్లో వీడియోలు తీస్తున్నారయ్యా. యూనిఫామ్లో వెళ్ళి తలనొప్పి తెచ్చిపెట్టకు. మఫ్టీలో వెళ్ళు. ఏంటి? సరే సార్. ఊరికే విసిగిస్తుంటాడు. నమస్తే సార్. Hold these 3 fingers and place your right hand on the top. బి సెక్షన్. What animal do you see? Can you guys guess it? ఎక్స్క్యూజ్ మీ మిస్. ఎస్ సార్, చెప్పండి. నా కొడుకు. అది మా నాన్న మిస్. Oh, really? హే అను, మన రాజు వాళ్ళ నాన్న నిజంగానే పోలీసే. అవునరా? అన్నొచ్చండి, రండిరా. అన్నా, యూనిఫామ్ లేకుండా ఒక్కడే దొరికిండన్నా. ఏం చేద్దాం అన్నా? మనోళ్ళని చుట్టుముట్టమని చెప్పు. వాడిని నేనే వేసేయాలి. రండిరా, అదండి.
యూనిఫామ్లో ఉన్న ఆగేది లేదురా. ఏంటి రాజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవునా, నువ్వు పోలీస్ డ్రెస్లో వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునా? ఏంటి జీప్ ఉంది? అబ్రా ఏమైంది? ఏ రమణ, బండి ఇక్కడ ఆపేవేంటి? ఇన్స్పెక్టర్ గారు లోపలికి పోయిరన్నా, ఏదో సొంత పని మీద వచ్చారు. అలాగా సార్, చెప్పండి సార్. బిరంగూడ బిల్డింగా? ఇప్పుడే వెళ్తాను సార్. సరే సార్. ఏమైందన్నా? బిరంగూడ సీల్ పెట్టిన సైట్లోకి ఎవరో దూరారంట. ఎవరిని ఏసీ నన్ను వెళ్ళి చూడమంటున్నారు. వీడినేమో ఇంట్లో దించాలి. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాజు, పోలీస్ జీప్లో ఇంటికి వెళ్తావా? నేను బాబుని ఇస్తాను, నువ్వు వెళ్ళన్నా. సరే బాయ్ నాన్న. సరేనా? టైం లేదు, త్వరగా పడిది. మురళి అన్న కొడుకు సార్, పోయేదారిలో ఇంట్లో దించమన్నాడు. మనం అటే పోతున్నాం కదా అని. అందుకని వాడిని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకోమంటావా? అయ్యో, అదేం లేదు సార్, వెనక కూర్చోబెడతాను సార్. రా బాబు, వెనక కూర్చో. నేను వెనకాల కూర్చోను, కావాలంటే అంకుల్ వెనకాల కూర్చోమనండి. మురళి అన్న, మురళి అన్న, మురళి అన్న. నానా, రేయ్ ఏంట్రా? ఇన్స్పెక్టర్ అర్జెంట్ గా పోవాలన్నారు. బాబుని ఇంట్లో దించలేకపోయినా అన్న. సారీ అన్న. ఏ రాజు, నువ్వు రావద్దు, నేను వస్తాను. అక్కడే ఉండు. కృష్ణ, రే కృష్ణ, మురళీ కృష్ణ, రే మురళీ కృష్ణ. రా రా నా పోలీసు, ఇలా అడ్డంగా దొరికిపోయావు కదరా. ఇలా చూడండి, మిమ్మల్ని కొట్టినప్పుడు మీరు ఎవరో కూడా నాకు తెలీదు. మీకు నాకు ఏ సంబంధం లేదు. నా హైయర్ ఆఫీసర్ కొట్టమంటే ఈ కథలన్నీ నాకొద్దురా. నన్ను కొట్టింది నువ్వే కదా. బట్టలు తీసి నన్ను చెత్తలో విసిరేసావు కదా. సూపర్. రాజు,
ఏం లేదు రాజు, ఏం లేదు, భయపడుకో. వాడు పారిపోతున్నాడు, వదలకండి, పట్టుకుంటామని. రాజు, ఇరా నాని పిలుస్తుండు రా. నువ్వెందుకురా వానేంట పడుతున్నావు? రేపు పొద్దుగల నీ పెళ్లి యాదుకుందా? అయితే నన్ను కొట్టినోడు నా కళ్ళ ముందే పారిపోతా ఉంటాడు, చూస్తూ ఊరుకోమంటావా? నిన్నెత్తుకపోయింది రిటైర్ అయిన పోలీసోడు. వాడు ఫారెన్ కి వారిపోయింది. అవుతంబి, పెద్ద ఆఫీసర్ చెప్పాడు కాబట్టి ఎవరో ఏంటో తెలియకుండా చెయ్యేసిండు. ఇప్పుడే ఎంక్వైరీ చేసినాం. నీకేం చెప్పినారా? వాడు యూనిఫామ్ లో ఉన్నప్పుడు వాని జోలికి పోతానా కదా, మళ్ళీ ఏం పీక్కడానికి? అన్నా తమ్మి నట్టుకొని ఏందన్నా? తెలుసో తెలియకో వాణ్ణి యూనిఫామ్ లా టచ్ చేసిండ్రు. వానికి వాని కొడుక్కి ఏమైందో ఎవ్వరికి తెలియదు. కాస్టంలో బూడిద కూడా దొరకనట్టుండాలి. గట్లనే అన్నా. గది మనం చూసుకుందాం. వాడిని పోయి పెండ్లికి తయారుగా మనం. నేను చెప్తా అన్నా. నువ్వు పోనా, నేను చూసుకుంటానుగా. నీకు నాయన గురించి తెలుసు కదా, నేను కొత్తగా చెప్పాలనా ఏంది? నానా, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నేను తొందరపడ్డాను. మన కుర్రాళ్లే వాడిని పట్టుకొని నేను పైకి కూడా వెళ్ళను, ఇక్కడే ఉంటా. కానీ వాడు దొరికిన తర్వాత ఒకే ఒక పోటు, ఆ రెంచి దిగితే చాలు. రాజు, రాజు, జ్వరంగా ఉందా? అవునా, ఊపిరాడట్లేదు. జ్వరం వస్తే ఫిట్స్ వస్తుంది. రాజు, రాజు, మన దగ్గర రాజు. నా జేబులో లేదు, కింద స్కూల్ బ్యాగ్లో ఉంది. ఏంట్రా రాజు, అమ్మ నిన్ను జేబులో పెట్టుకోమని చెప్పింది కదా. క్లాస్లో నన్ను ఫ్రెండ్స్ అందరు ఏడిపిస్తున్నారు నాన్న, అందుకే బ్యాగ్లో పెట్టా. నీకేం అవదు, తగ్గిపోతుంది. నాన్న, ఇంకా సేపట్లో నా కాలు చేతులు లాగుతాయి నాన్న, కళ్ళు తిరుగుతాయి, ఊపిరాడక నేను చనిపోతానా నాన్న? అలా మాట్లాడకూడదు రాజు, నీకేం అవదు. ధైర్యంగా ఉండు. దేవుడా, నా బిడ్డకేం కాకూడదు. రాజు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. వద్దు నాన్న, నా భయం వేస్తుంది. నా తండ్రి కదమ్మా, భయపడకు. నేను వెళ్ళి మందు తీసుకొస్తాను, ఇద్దరం కలిసి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. నిజంగా చెప్తున్నావా? చూడు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో. నేను వచ్చే వరకు శబ్దం చేయకుండా ఇక్కడే కూర్చో. సరే నాన్న. నేను ఇప్పుడే వస్తాను.
పైన ఉన్నారు చూడండి రా అటు పోండ్రా అక్కడి నుంచే పడ్డాయి అటు ఎత్తకండ్రా ఆ పైన చూడరా వాడు యాడుందా ఇడిచి పెట్టకండి వెళ్ళండి రే ఉన్నాడా ఆడున్నాడా మెయిన్ యాడంతో చూసి ఆన్ చేయండి రే వీరా వీరా రారా కిందకి నాకు ఆ బ్యాగ్ కావాలి మర్యాదగా ఇచ్చేయి అన్నా ఏంటంటే ఈడు ఫస్ట్ కామెడీ చేస్తుండు బ్యాగ్ ఇవ్వు తొక్కివ్వు అంటుండు వీరా ఎప్పుడైనా పైకి రావాలనుకున్నాడో నీ బాబు కింద పడి చావడం చూస్తావురా నాకు ఆ బ్యాగ్ కావాలి గట్టి పైకి పంపించరా రాజు దా దా వెళ్దాం ఏందన్నా నాకు 13 ఏండ్ల వయసున్నప్పుడు ఒక్కసారి భయపడ్డా మళ్ళా ఇన్నేళ్ళకి నన్ను గట్టి ఏలాడదీసిండు చూడు అప్పుడు ఏందన్నా ఇట్లా మాట్లాడుతున్నావు గాన్ని దినం అడ్డంగా నరకుండా ఎవడి నుంచి పోవు వద్దురా వాణ్ణి పట్కరాండి చాలు నేను వీరా మాత్రమే వాణ్ణి చంపుతాం వాణ్ణి కాలు కాలు కీలు కీలు ఇరిచి పాడేయాలి ఏమంటావురా వీరా
రోజు వాడు నన్ను కొట్టినప్పుడు నేనెవరో తెలిసే కొట్టాడు. ఏమంటున్నావురా? నిన్ను కట్టి ఏలాడదీసినప్పుడు వాడి కళ్ళల్లో ఉన్న కసి నన్ను కొట్టినప్పుడు 100 రెట్లు ఉండింది. ఆ రోజు నన్ను కట్టేసి లాఠీతో కొట్టినప్పుడు నేనే వీరాన్ని తెలుసు, నీ కొడుకని కూడా తెలుసు. వాడప్పుడు కొట్టింది ఇప్పుడు నొప్పిగా ఉంది. వాణ్ణి ఇడిచి పెట్టకూడదురా వీరా. ఇక్కడనే వాణ్ణి బిడ్డని చంపి శవాలెక్క ఏలాడదీయాలి. కాసే వాణ్ణి పట్టుకోనీక ఈడున్న మన పోరగాళ్ళు సరిపోరు. మొత్తం అందరిని విలువ. నాకు సమస్య వస్తే ఎవడెవడు వస్తాడో వాళ్ళందరూ ఇక్కడికి ఇప్పుడే రావాలి. ఒక నిమిషం. రాజు రాజు ఇక్కడ రా. ఇక్కడ కూర్చో. రాజు, మన ఇద్దరం కలిసి ఉంటే వాళ్ళు మనల్ని ఈజీగా పట్టుకుంటారు. నేను మందు కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా, అదే విధంగా నువ్వు కొంతసేపు ఇక్కడే ఉంటావా? నాన్న వద్దు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. కాదు రాజు, నువ్వు భయపడకు. నా రాజు గుడ్ బై కదా. అటువైపు చూడు, ఏం కనిపిస్తోంది? పెద్ద పెద్ద రాడ్లు కనపడుతున్నాయి. నీకు ధైర్యం రాగానే ఆ రాడ్లు పట్టుకొని మెల్లగా దిగి తప్పించుకో. నాన్న, ఆ రాడ్లు పట్టుకొని నేను ఎలా వెళ్ళను నాన్న? నీ వల్ల అవుతుంది రాజు. కిందకి దిగేటప్పుడు కిందున్న దూరాన్ని చూడకు. ఒక చేయికి ఇంకొక చేయికి మధ్య ఉన్న దూరాన్ని చూడు. అది చాలా తక్కువగా ఉంటుంది. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. వెలుగొచ్చే వరకు వేచే రాజు. చీకటి నిన్ను భయపడుతుంది, వెలుగు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. థింకింగ్ విల్ నాట్ ఓవర్కమ్ ఫియర్, బట్ యాక్షన్ విల్. అదే కరెక్ట్. భయం పోవడానికి నీకు నేర్పించాను కదా, గుర్తుంచుకో. నీకు ధైర్యం వస్తుంది. నాన్న, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నీ చెవిలో ఒక సీక్రెట్ చెప్తాను. అది వెళ్ళి మీ అమ్మతో చెప్తావా? దగ్గరికి రా. ఐ లవ్ యూ. Number you have called is currently switched off. ఏందన్నా కొత్తగా పైసలు ఇస్తున్నావు? నీకు సమస్య అంటే మేము రామాయింది. అవునన్నా, మా కోసం నువ్వు ఎంత చేసినావు, నీ కోసం ఈ మాత్రం చేయలేమ్మా. వీడి చావు తెల్లవారితే మర్చిపోయేలా ఉండకూడదు. ఇంకా ఎన్నో ఏళ్లకి ఎంతో మంది ఇక్కడ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి. మాట్లాడతారు వీరా, మాట్లాడేలా చేద్దాం. అందరూ ఇనుర్రే, సూరా అన్న ఇచ్చిన పైసలు మనం ఆయన కోసం పనిచేయనికి కాదు, మనలో ఉన్న కసిని పెంచనీకి.
సీల్ ఓపెన్ అయ్యి ఉందేంటి? మొత్తం లెక్క పెట్టినా దీంతో 26 కెమికల్ బాంబులే ఉన్నాయి. ఎవరో ఇటుకరాయి లోపల పెట్టి మనల్ని బాగా మోసం చేసి గారు ఇది ఎవరు చేసి ఉంటారు? మురళీకృష్ణ. నిజంగానే ఒక పోలీసు వాడు వీరాని కొట్టుంటే ఈ పాటికి వాడి ఫ్యామిలీ క్లోజ్. నా కుటుంబాన్ని వీళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి? ఇప్పటి నుంచి నా ఆట మొదలవుతుందిరా. అనుకున్నాను, కనిపెట్టేశారు. త్వరగా ఏదో ఒకటి చేయాలి. అన్నా, ఈ బిల్డింగ్ ని చూసినావా? ఎంత పెద్దగా ఉందో. లోపల మనం ఒక 100 మందిని ఎన్కౌంటర్ చేసినా కూడా బయట ఎవ్వరికి తెలియదేమో. ఇదే సరైన చోటు. ఎలాగోలా నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. మురళి, ఫారెన్సిక్ నుంచి వెపన్స్ వస్తే ఎంట్రీ చేసి లోపల పెట్టు. విసిరేను. రారా వీరా. రాజున్నాడే, ఏం చేద్దాం? ఇన్స్పెక్టర్ గారితో చెప్పేద్దాం హెడ్ గారు, ప్రాబ్లం అవుతుంది. అవును హెడ్ గారు. అంతకు ముందు ఇంకా ఏమేమి మిస్సింగో తెలియాలి.
ఆ లెడ్జర్ బుక్ తీవయ్యా. హెడ్ గారు మెటల్ బ్యాట్ ఒక్కటే ఉంది, ఇంకోటి కనిపిస్తలేదు. నక్షత్రాలతో వెలుగొందే అణ్వస్త్రం రా కాకి. చూసారా? ఏంటండి ఇన్ని ఐటమ్స్ మిస్సింగా? దీనివల్ల మనం సమస్యలో పడతాం. ముందు మీరు ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయరి. ఇంతసేపు లిస్టు తీసింది ఎన్ని వస్తువులు కనపడలేదో తెలుసుకోవడానికి అనుకున్నావా? మురళి ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడో తెలుసుకోవడానికే. మురళి అన్న ఎందుకు ఇలా చేశాడు? సరే పద. మిషన్ గన్లు కూడా మిస్సింగ్ హెడ్ గారు. నాకు తెలియక అడుగుతాను, మీరు చేసేది కరెక్టేనా? కరెక్టో కాదో తెలీదు, కానీ తప్పు కాదు. ఏంటి హెడ్ గారు? లేకపోతే ఏంటయ్యా? పబ్లిక్ కో సమస్య అంటే పోలీసులు వెళ్తారు, అధికారులకో సమస్య అంటే డిపార్ట్మెంటే వెళ్తుంది. అయిపోయావురా. హెడ్ గారు మురళి అన్న వైఫ్. నువ్వు ఉండరా. ఆయన ఎక్కడన్నా? రామ్మా. పిల్లాన్ని స్కూల్ నుంచి తీసుకొస్తానని వెళ్ళారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన ఎక్కడున్నారు? నాకు భయమేస్తుంది. అది చెప్పంటన్నా, ఎక్కడికి వెళ్ళారు? ఏంటమ్మా, ఎందుకమ్మా భయపడతావు? ఏం లేదమ్మా, మురళి కరీంనగర్ కి ఒక అక్యూజ్డ్ ని పట్టుకోవడానికి క్రైమ్ ఎస్ఐతో వెళ్ళాడు. ఎమర్జెన్సీ కేసు. చెప్పవయ్యా. మీకు నైట్ డ్యూటీ కదా, ఇంట్లో ఎవరు ఉండరని బాబుని హెడ్ గారి ఇంట్లో దించమని చెప్పాడు. ఏమో అన్నా, నేను చాలా కంగారు పడ్డాను. అన్నా ఆడు దొరికిడనా? ఏం చేద్దాం రాయుడిని? నన్నే కట్టి లాఠీతో కొట్టి ఆ వీడియో ఊరు మొత్తం చూసేలా చేసి మొహానికి కవర్ కట్టుకొని తిరిగేలా చేశాడు కదా.
వీడిని అద్దెలా కొట్టి నారదీయాలి. రేపు నా పెళ్లికి వచ్చే వాళ్ళందరికీ నన్ను కొట్టిన వాడిని బదులుకి నేను ఎలా కొట్టి ఏలాడదీశానో తెలియాలి. కట్టిపాడేంట్రా. నిజం చెప్పరా, ఆ రోజు నన్ను ఎందుకురా కొట్టావు? నా పై అధికారి చెప్తే కొట్టాను. అబద్ధం! అబద్ధం చెప్పదు! అబద్ధం చెప్పదు! ఆ రోజు నువ్వు నన్ను కొట్టినప్పుడు నేనే వీరాని నీకు తెలుసు. సూరా కొడుకని తెలిసే కదరా కొట్టావు. చెప్పరా, చెప్పరా, నిజం చెప్పు. ఎందుకురా నవ్వుతున్నావు? అవునరా, నువ్వు ఎవరో తెలిసేరా నిన్ను కొట్టే. నిన్ను ఎందుకు కొట్టానో కారణం తెలియాలరా. ఒక అమ్మాయిని రేప్ చేసి జాలి దయా లేకుండా బియర్ బాటిల్తో తన నోరుని చీల్చి చెత్తలా విసిరి పారేసిన అక్యూజ్డ్ రాజాలా తిరుగుతున్నాడట. ఒక రోజు ఆ పోరంబుకని పట్టుకుని మొహాన్ని కప్పేసి చేతులు కాలు కట్టేసి చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే అది నా లాంటి కానిస్టేబుల్కి పై అధికారి ఇచ్చే ఆర్డర్ కాదురా, ఆఫర్. అందుకే కొట్టాను. అది నేనే చేశానని నీకెలా తెలుసురా? నా సస్పెన్షన్ పూర్తయి డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు. మురళి, నిన్ను సస్పెండ్ చేయించిన రేప్ కేసు సరెండర్ అవడానికి వచ్చింది చూడు. పవిత్ర రేప్ కేసులో ఒకడు సరెండర్ అయ్యాడు. పవిత్ర ఇచ్చిన స్టేట్మెంట్లో తనని రేప్ చేసిన వాడి మేడం మీద సొరచాప టాటూ, కడుపు మీద సి షేప్లో ఒక మార్కు ఉన్నట్టు చెప్పింది. సరెండర్ అయిన వాడికి టాటూ చిన్నదిగాను, సి మార్కు ఆమె చెప్పినట్టు లేదు. అప్పుడే షాద్ నగర్ హెడ్ కానిస్టేబుల్ మా స్టేషన్కి వచ్చారు. నమస్తే అన్న, బాగున్నావా? నమస్తే, బాగున్నాను మురళి. అది సరే, ఈ రోజు మీ స్టేషన్లో ఎవరైనా సరెండర్ అయ్యారా? అవునన్నా, 5 సరెండర్ అయ్యారు. కానీ వాళ్ళలో ఒకడు ఫేక్ అనుకుంటాను. అక్కడ మాత్రమే కాదు, 5 ఫేకే. ఏమంటున్నావు అన్నా? ఈ రోజు మా స్టేషన్లో 7 సరెండర్ అయ్యారు. సైదాబాద్లో 9 మంది, అందరూ ఫేకే. ఈ దాదా సూరా ఉన్నాడు కదా, వాడి కొడుకే వీరా. వాడికి సంబంధించిన కేసుల కోసమే ఈ రోజు వాడు మనుషులందరూ వచ్చి సరెండర్ అయ్యారు. కేసులు క్లోజ్ అయిపోయాయి. సరే మురళి, నేను లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని కలిసి వస్తాను. ఇలాంటి వాళ్ళని ఆ దేవుడే శిక్షించాలి. దయాలేని నీ క్రూరమైన మొహాన్ని ఒక్కసారి చూడాలనుకున్నాను. అందుకే నువ్వు రెగ్యులర్గా వచ్చే బార్లో ఆ రాత్రి నీ కోసం వెయిట్ చేశాను.
చేయాలని నా మనసు చెప్పింది, కానీ నిన్ను ఏమీ చేయలేనని నా బుద్ధి చెప్పింది. అందువల్ల నా మనసుని రాయి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తాడిని తన్నేవాడుంటే తలని తన్నేవాడుంటాడు. కమల్ సార్ పిలిచినప్పుడు నిన్ను బార్లో చూసిన అదే డ్రెస్లో చూశాను రా. సోర చేపట్టు సగం కనిపించింది. అనుమానం తీర్చుకోవడానికి నీ కడుపు మీద చూశాను. 100% నువ్వే తెలిసిందిరా. అప్పుడే రా లాఠీని పిడికిలతో బిగించాను. సూర కొడక్క. తప్పు చేసి తలదాచుకునే పోకిరివి, నీకే ఇంత పొగరుంటే ఆ తప్పుని నిలదీసే పోలీసోడిని నాకు ఎంత పొగరుంటుంది. అయితే తెలిసే కొట్టావా? నేనే అని తెలిసే కొట్టావా? అనా వాడు కొట్టిన ఒక్కొక్క దెబ్బలో పగొండింది. ఇప్పుడేనా అర్థమైందా? నానా పగ తెచ్చుకున్నాడు నా మీద. ఇప్పుడు అడ్డంగా దొరికిండు కదా, కొమ్మి పారేద్దాం. మనం వాడిని తుక్కుంటూ రాలేదు, మనల్ని వాడే ఇక్కడికి రప్పించాడు. చీకటి నిన్ను భయపడుతుంది, వెలుగు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లై. మనం భయపడే విషయాన్ని ఎదిరించి ఒకటి పోరాడాలి లేదా దానికి దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడే ఉంటే భయం పోదు. సో ఫైట్ ఆర్ ఫ్లై. వీరా, రేపు పొద్దున్నే నీకు పెండ్లి. నువ్వు బయలుదేరు. ఏమంటున్నావు? వాడు ఇంత చేశాడు, ఇప్పుడు పెళ్ళా ముఖ్యం? వీరా, నువ్విప్పుడు పోలేదంటే నిన్ను బలవంతంగా ఈడికెళ్ళి పంపించాల్సి వస్తుంది. అందరు వెళ్ళిపోతే మన శత్రువు తప్పించుకుంటాడు. తప్పించకపోద్రా, మనం వెంటాడుతున్నప్పుడే వాడు వేటాడుతున్నాడంటే మనల్ని ఎత్తుక్కుంటొస్తే ఇంకెంత చేస్తాడో. నువ్వు బయలుదేరితేనే నువ్వు అనుకున్నది అవుతుంది, నేను అనుకున్నది అవుతుంది. నీ కోసం వెళ్తా, నా కోసం వాడి తల తెస్తావా? ప్రాణం ఉండగానే ఈడ్చుకొస్తా. నువ్వు ఉండరా. రాజు, రాజు, రాజు.
రాజు 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 వచ్చేసాడు రాజు 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 ఏం చేయకండి రాజు 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 నా బిడ్డకరా నా బిడ్డకరా నా బిడ్డకరా నా బిడ్డకరా రే మురళీకృష్ణ ఎల్లు ఎత్తుకోరా దగ్గరా నా బిడ్డ రాజు నా బిడ్డ రాజు అయ్యా మీరా బిడ్డ నా రాజు నాకు ఇచ్చాయ్యా నా బిడ్డ నాకు ఇచ్చాయా ఎంతైనా నన్ను కొట్టాయా నన్ను కొట్టాయా నన్ను కొట్టు నా బిడ్డ నాకు ఇచ్చేవయ్యా నా రాజు నాకు ఇచ్చే వీరా నా కొడుకు నాకు నా కొడుకు ఇచ్చేయ్యా నీ బిడ్డని పూర్తి చేశాను. పూర్తి చేసావా నీ వల్ల అయితే తవ్వి తీసుకో. ఎక్కడ దీనికోసం కాచుకున్నాను. నా రాజు నా రాజు నా రాజు ఇచ్చేవయ్యా నన్నే కొడతావరా? మీరా వేస్తాను కదా. రే కానిస్టేబుల్, నీ కొడుకు ఎంతో సేపు తట్టుకోలేడు. ఎదుర్కోపోరా. అయ్యా ఎక్కడున్నావయ్యా రాజు? ఎక్కడున్నావయ్యా? రాజు అక్కడ అక్కడ వస్తున్నా 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 రాజు 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 వచ్చేసాడయ్యా. రాజు రాజు నా తండ్రి రాజు బాబు అయ్యా అయ్యా రాజు 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 తండ్రి రాజు ఇలా ఎక్కువసేపు లోపల ఉంటే నీకు ఊపిరి ఆడదు కదరా. అయ్యా రాజు. కృష్ణ, నువ్వెంత దేవుళ్ళన్నా నీ బిడ్డ దొరకడమ్మా. నీ బంగారు రాజుని ఆడమే మోడ్సలా. ఎందుకురా నా బిడ్డ నాకు ఇచ్చేయండిరా. వాడికి అసలు ఊపిరి ఆడదే. నువ్వు ఇక్కడికి వచ్చుండకూడదు రాజు. నన్ను క్షమించురా, నన్ను క్షమించు. నన్ను వదిలేసి వెళ్ళిపోకు తండ్రి. అయ్యా నీకు ఊపిరి ఆడదే రాజు. ఇక్కడెక్కడో ఉన్నావు రాజు. రాజు నీ బ్యాగు నీ బ్యాగు దొరికి
నీ బ్యాగ్ రాజు నీ బ్యాగ్ దొరికింది. రాజు మందు దొరికిందయ్యా. అయ్యా నీ మందు దొరికింది. ఎక్కడున్నావయ్యా? తండ్రి నీ మందు దొరికింది తండ్రి. అయ్యా రాజు, నేను ఇక్కడ వదిలేసి నేను ఎలా వెళ్ళను రాజు? తండ్రి రేయ్! రే దేవుడా! నాకు ద్రోహం చేసావు కదా, నా బిడ్డని దూరం చేసావు కదా. అయ్యో, నా కుటుంబానికి అన్యాయం చేసావు కదా. పోవయ్యా. రాజు రాజు, మీ అమ్మ అడిగితే ఏం చెప్పాలరా రాజు? అయ్యా అయ్యా. రాజు అయ్యో రాజు వచ్చేసి తండ్రి తండ్రి బయట వచ్చేసిందయ్యా. అయ్యా ఉమ్మయ్యా రాజు. అయ్యా రాజు, ఏం మందు దొరికింది. దుబ్బయ్యా, కళ్ళు తెరు, ఊపిరి పిలిచు, ఊపిరి పిలిచయ్యా, ఊపిరి పిలిచయ్యా, ఊపిరి పిలిచు. కళ్ళు తెరు అయ్యా, కళ్ళు తెరు, ఊపిరి పిలిచు. రాజు ఊపిరి పిలిచయ్యా, ఊపిరి పిలిచు. అంతే 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 అంతే. నీకేం కాదయ్యా, నేను ఉన్నాగా, నీకేం కాదు. రాజు అయ్యా, నా తండ్రి. అయ్యా అయ్యా, నీకేం కాదయ్యా. నీకేమైనా నాన్నా? నాకేం అవలేదయ్యా, నాకేం అవలేదు. అన్నా, మన ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్దామయ్యా, తప్పకుండా వెళ్దాం. నాన్నా నాన్నా, వస్తున్నాడు నాన్నా. దగ్గరకు వచ్చేసాడు. ఇక్కడ కూర్చో, పట్టుకో. రాజు, పోయిన భయం వచ్చింది కదా, ఇప్పుడు వచ్చిన భయం పోతుంది. నాన్నని పోలీసులా చూడాలనేగా ఆశపడ్డావు, ఇప్పుడు చూడు. పోకిరి పోరంబోకులందరూ ఒకటై నన్ను లేపేయడానికే కదరా ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచి ఒకడు కూడా ప్రాణాలతో వెళ్ళడు. ఇప్పుడు రండ్రా.
జరిగింది అమ్మతో చెప్పవు కదా? అమ్మకి చెప్పను, కానీ స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి చెప్తానే. నా రాజు